సహజంగా మనకు అర్థం అవుతుంది. అటెన్షన్ మనకి ఉండనే ఉండదంట. కానీ కాసేపు నేను టీచర్ని స్టూడెంట్స్ అంతే. మనసు గురించి ఏం పాయింట్స్ చెప్తున్నా? భావోద్వేగాలు, ఆలోచనలు, భావోద్వేగాలు, మన ఫీలింగ్స్ ఇవన్నీ కలిపి మనసు అంటున్నాం. మనసు స్పీడ్ తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి మీరు అప్పుడు సరే. ఇంకా జ్ఞాపకాలు కూడా మనసులో ఉంటాయని చెప్తున్నాం. మెడిటేషన్ అంటే ఏం చెప్తున్నాం? అనేక విషయానికి మనసును తరలించి ఒకవైపు పెట్టడమే ధ్యానం. ఇంకా మనసు యొక్క స్టేజెస్ చెప్తున్నాం. స్టేజెస్ ఆఫ్ మైండ్ చెప్పండి. ఫోర్త్ మనసు, మాకి మైండ్, డాక్టర్ మైండ్, బటర్ఫ్లై మైండ్ చెప్తున్నాము. ఇంకా ఏకాగ్రత అనేది కూడా చెప్తున్నాం. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అది కూడా చెప్తున్నాం. సరే, మెడిటేషన్ అనేది మనసుకి ఎందుకు కావాలి? మనసు ప్రాబ్లం ఏంటి? ఆలోచనలు అనేవి పుట్టేస్తూ ఉంటాయి, కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఇవి మనం ఏ విషయం ఆలోచించాలో దాన్నే ఆలోచిస్తున్నాము. మనసు ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడుతున్నాము. ఎప్పుడు పెట్టాలంటే అప్పుడు పెట్టగలుగుతున్నాము. అంటే ఆ విషయానికి అవసరమైనప్పుడు ఎక్కువ ఆలోచించగలుగుతున్నాము, వద్దు అనుకుంటే తక్కువ ఆలోచించగలుగుతున్నాము. ఇవన్నీ మనం చూసుకుంటే అదంతా మనకి కంట్రోల్ ఉన్నట్టు అనిపించట్లేదు. కాబట్టి కొంచెం దాన్ని కంట్రోల్ చేయాలి, దాన్ని కొంచెం లైన్లో పెట్టి నడిపించాలి అంటే మెడిటేషన్ అనేది కావాలి అని నేను చెప్తాను. శరీరానికి ఎక్సర్సైజ్ కావాలి, మనసుకి ఏం కావాలి? కదలిక లేకుండా చేయాలి, దాన్ని కామ్నెస్లోకి తీసుకెళ్ళాలి. శరీరానికి ఎక్సర్సైజ్, యోగా వాటికి శక్తినిస్తే మనసుకి శాంతి అనేది చాలా శక్తినిస్తుంది. నేను చెప్పాను, శాంతి అనేది చాలా స్ట్రెంగ్త్ మైండ్. పీస్ఫుల్ మైండ్ ఈజ్ ఎ పవర్ఫుల్ మైండ్. ఎంత శాంతి స్థితి మన లోపల ఉంటుందో ఆ శాంతి అనేది, ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది లోపల ఉండి పైన పనులన్నీ నడవాలి. మన ఆలోచించాలి అన్ని విషయాలు, కానీ లోపల శాంతి ఉండాలి. సముద్రం ఉండండి, సముద్రం లోపల ఎలా ఉంటుంది? కదలికనే ఉండవు కదా. పైన అలలు నడుస్తుంటాయి. కానీ ఆలోచన తరంగాలు బయట అన్ని విషయాలు కూడా ఆలోచిస్తూ ఉంటాం, కానీ లోపల శాంతిమైన స్థితి ఉంది. అది ఉండి పైనుంచి మనం అన్ని ఆలోచనలు చేస్తూ పనులు వ్యవహారాలు చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి సైలెన్స్గా మనం వెళ్ళిపోగలుగుతూ ఉంటాం. వ్యవహారాల్లో మనం గొడవలు చేస్తుంటే ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. నిన్న కూడా చాలా విషయాలు చెప్తున్నాం. కుటుంబంలో అనేక విషయాలు మనం ఢీకొట్టుకోకుండా, ఫ్రిక్షన్ లేకుండా మన రిలేషన్స్ అక్కడ కాపాడుకోవాలి అంటే, అక్కడక్కడ గొడవలు రాకుండా ఉండాలంటే మన థాట్స్ని, మన ఎమోషన్స్ని అన్నింటినీ కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. మైండ్ మేకప్ గురించి చెప్తాను. మైండ్ మేకప్ ఏంటి? ఫిజికల్ మేకప్ గురించి మనకు తెలుసు, కానీ మైండ్ మేకప్ అంటే మంచి థాట్స్తో, బ్లెస్సింగ్స్తో, గుడ్ విషెస్తో దాన్ని నింపుకోవడం. గుడ్ థాట్స్ అంటే పాజిటివ్ థాట్స్ అన్ని గట్టి సంకల్పాలు మనం ఏదైతే నెరవేర్చుకోవాలో అవి నెరవేర్చుకోవాలి. ఏ పనులు చేయాలో మిస్ కాకుండా చూసుకోవాలి. అందరితో బాగుండాలి, అందరి పట్ల బాగుండాలి. ఎవరి పట్ల నాకు నెగిటివ్ థాట్స్ రాకూడదు. కాబట్టి మన మనసులో ఎంత పాజిటివ్ థాట్స్ నడుస్తుంటాయి, ఎంత శుభమైన ఆలోచన
అందుకని మన మైండ్కి పవర్ పెరిగిపోతుంది ఆటోమేటిక్. మన మనసు యొక్క ప్యూరిటీ పెరిగిపోతుంది. లోపల ప్యూర్ మైండ్ తయారవ్వాలంటే మన పనికిరాని ఆలోచనలు, చెత్త ఆలోచనలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి లోపాలు చెప్పుకోవటాలు, ఆలోచించటాలు, వాళ్ళ చెడును ఆలోచించటాలు, తప్పులు ఆలోచించటాలు, ఇవన్నీ చేస్తుంటాం కదా ఇండియాలో. ఇదంతా ఏం చేస్తుందంటే మన యొక్క మానసిక శక్తిని ఖరాబ్ చేసేస్తుంది, మన స్ట్రెంత్ అనేది తగ్గించేస్తున్నాం, మన యొక్క పుణ్య కర్మ అనేది తగ్గించేస్తుంది. అందుకే ఒక్క థాట్స్ మీద అటెన్షన్ మనకు ఉంటే కనుక వాటిని చక్కగా చేసుకుంటే కనుక మనము ఎంతో గొప్పదనాన్ని సాధించినట్టయితే ఒక్కటి మార్చుకుంటే మన జీవితంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. ఈరోజు మెడిటేషన్లో మనం ఏమేమి అవసరమో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెడిటేషన్ టైం కూడా చెప్పాను నేను, మీరు చెప్పారు కదా, అదే మార్నింగ్ చేసుకోవాలి. మరి సాయంత్రం కూడా ఇంకా మనం ఒకసారి అన్ని పనులు ఫ్రీ అయిపోయి కొత్త ఖాళీగా ఉంది, ఇంకా మన బాధ్యత ఏం లేవు, కాసేపు మనసు అంతర్ముఖం చేసుకుందాం అంటే 6 అవ్వచ్చు, 5 నుంచి 7 లోపు ఎప్పుడైనా ఈ భోజనం చేసేలోపు చేసుకోవచ్చు. మళ్ళీ పడుకునే ముందు ఒక 5-10 నిమిషాలు తప్పనిసరిగా మెడిటేషన్ చేసుకోవాలి. మెడిటేషన్ అంటే మెడిటేషన్ ఏం చేస్తుందంటే మైండ్ క్లీన్ చేస్తుంది. మెడిటేషన్ ఇస్ ఎ టూల్ టు క్లీన్ అవర్ మైండ్. డస్ట్ పడితే మళ్ళీ శుద్ధి చేస్తాం కదా. ప్రొజెక్ట్ నుంచి సాయంత్రం దాకా ఎన్నో విషయాలు ఇలా చెప్పినట్టు వాళ్ళ గురించి వీళ్ళ గురించో ఏమో వ్యర్థమైన ఆలోచనలు దుమ్ము పడుతూ ఉంటుంది కాబట్టి. కానీ డస్ట్ అంతా పొద్దు నుంచి రాత్రి దాకా పేరుకుని ఉంటుంది. ఈ మనసు అనే అర్థం మీదే డస్ట్ పడుతుంది. దాన్ని ఏం చేయాలి? మెడిటేషన్ ద్వారా శుభ్రం చేసేసి మనసుని క్లీన్ చేసేసి పడుకున్నామంటాం. అది ఫ్రెష్ మైండ్లో కొత్త విషయాన్ని మనం ఆలోచించగలుగుతాం. మళ్ళీ పట్టలేకుండా మనసుకి మనం చూసుకోవాలి. ధ్యానంలో కూడా మన పరిపూర్ణమైన స్వరూపాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది మీరు మెడిటేషన్ చేయటం లేదు, చాలా కొద్ది మందే చేస్తున్నారు. అది కూడా చాలా కొద్ది మంది రెగ్యులర్గా చేస్తున్నారు కదా. బయటకు ఏదైతే మనం ఈ శరీరాన్ని చూస్తున్నాం, ప్రతి ఒక్కరూ మన శరీరాన్ని బయటకు కనిపిస్తున్నాయి. అద్దంలో చూసుకుంటే ఇమేజ్ ఏదైతే కనిపిస్తుంది, ఈ స్థూలంగా బయటకు కనబడుతున్న ఈ సైజు షేప్ ఉంది కదా, ఇక్కడి నుంచి లోపలికి యోగ శాస్త్రం ప్రకారం మన సత్యమైన స్వరూపాన్ని తెలుసుకోవాలంటే బయట నుంచి లోపలికి ఒకసారి ప్రయాణం చేయాలి. లోపల ఏముందో మనం తెలుసుకోవాలి. దీన్ని ఏమంటారంటే మన పరిపూర్ణమైన స్వరూపాన్ని యోగ శాస్త్రం ప్రకారం తెలుసుకునే దాంట్లో పంచకోశ థియరీ అంటారు. పంచకోశ మన లోపల 5 కోశాలు అంటే పెట్టలో పెట్టి లోపల వచ్చారా అలా. ఈ బయటికి కనపడే ఈ శరీరం ఉంటుంది కదా, దీని యొక్క పేరు ఏంటి? అన్నమయ కోశం. మీరందరూ చెప్పండి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, చెప్ప వేరే చెప్పగలగాలి. ఏమంటారు మొత్తం దాన్ని? అందరూ చెప్పండి. అన్నమయ కోశం అంటే అన్నం అంటే ఆహార పదార్థాలతో తయారైన ఈ ఫిజికల్ ఫుడ్ ఎలా తయారవుతుంది అంటే ఆహార పదార్థాలతో తయారైన ఈ యొక్క ఈ షేప్ సాధ్యం ఏమన్నారు? అన్నమయ కోశము అన్నారు. దీని లోపల ఏముంది? ప్రాణమయ కోశం. రెండోది ఏంటి? ప్రాణమయ కోశం అంటే ఏమవుతుండొచ్చు? ఈ బాడీ లోపల ఏముంది? ప్రాణాన్ని ఆలోచిస్తున్నావా లేదా? ప్రాణం, నా ప్రాణం బాగలేదు ఈరోజు, ఎనర్జీ, లోపల ఎనర్జీని మనం అనుభవం చేసుకుంటున్నాం కదా. మరి ఈ కోశము ఎలాగా మనం దాన్ని ఎలాగో ఇమాజిన్ చేయాలి అర్థం. ఇప్పుడు మన భౌతిక శరీరం లోపల అంతా కూడా చిన్న కణాలు ఉన్నాయి. అదంతా తెలుసు, మైండ్ సెల్స్ ఫామ్ అయింది. తల నుంచి పాదాల దాకా శరీరంలో కూడా కోట్ల బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఈ బిలియన్స్ ఆఫ్ సెల్స్ విడివిడిగా చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ వర్క్స్ లైక్ ఎ ఫ్యాక్టరీ అని ఫిజియాలజీ చెప్తుంది. ప్రతి చిన్న కణము కూడా మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కానీ కనపడేటువంటి చిన్న కణాలు ఒక ఇండిపెండెంట్గా ఇండివిజువల్ లాగా వర్క్ చేస్తుంది.
ప్రతి చిన్న కణంలో కూడా మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్, నీళ్లు, ఆ పదార్థాలు వెళ్ళి ఆక్సిజన్ సమక్షంలో ఆ పదార్థము పిండి పదార్థం బర్న్ అయ్యి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ప్రతి కణంలో కూడా శక్తి తయారవుతుంది. ప్రతి కణం ఫంక్షన్ చేస్తుంది. ఇమ్యూనిటీ బాడీగా వర్క్ చేస్తుంది. ఆ కణాలు కొన్న ఫంక్షన్ చేస్తే మళ్ళీ డికే అయిపోతుంది. అంటే కొత్త కణాలు పుట్టాయి, మళ్ళీ అది ఫంక్షన్ చేస్తే డికే అయిపోతుంది. కాబట్టి ప్రతి కణంలో ఎనర్జీని మనం చూసామనుకోండి, అలా చిన్న కణాలు చిన్న బల్బ్స్ లాగా మనం ఊహించుకున్నాం అనుకోండి. చిన్న బల్బ్స్ వెలుగుతూ ఉన్నాయి. ఎనర్జీ లైట్ లాగా చూపిస్తాం. లైట్ ఎనర్జీ అంటే లైట్ వెలుగే ఉంటుందా. కాబట్టి లోపలంతా చిన్న కణాలు మొత్తం వెలుగుతూ ఒక ఇమాజినేషన్ లోపలంతా చిన్న బల్బ్స్ మొత్తం షేప్ నిండా వెలుగుతున్నాయండి. అప్పుడు షేప్ అంతా వెలుగుతున్నట్టే ఉంటుంది. ఒక ఫోకస్ లైట్ ఉందనుకోండి, ఫోకస్ లైట్ చిన్న బల్బ్స్ చాలా ఉంటాయి. దూరానికి ఒకటే బల్బ్గా కనిపిస్తున్న దాంట్లో చాలా బల్బ్స్ ఫిక్స్ అయి ఉంటాయి. మొత్తం వెలుగంతా ఒక్కటిగానే కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క బౌండరీ లైన్ ఏదైతే ఉందో ఈ షేప్ లోపల అంతటా ప్రాణశక్తి ఉంది. ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏమంటారు? ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి కాంతి రూపంలో మనం చూస్తే ప్రాణమయంగా ఉంది. లోపల బాడీ లోపల ఏముంది? ప్రాణము నిండి ఉంది. దాన్ని ఏమన్నారు? ఈ ఫిజికల్ బాడీలో ఈ పదార్థం కాకుండా పదార్థంలో శక్తి ప్రాణశక్తి ఏదైతే ఉందో దాని ప్రాణమయ కోసము అన్నారు. అర్థమైంది? అది ఎలాగంటే ఇంకా బాగా అర్థం అవ్వాలంటే బల్బ్ ఉంది కదా, వెనకాల బల్బ్ ఒక ట్యూబ్ లైట్ ఉందనుకోండి. ఒక గ్లాస్ బల్బ్ ట్యూబికల్ షేప్లో ఉంది. దాంట్లో స్విచ్ ఆన్ చేస్తే ఆ షేప్ ఎలా ఉందో షేప్ లోపల అంతటా కాంతి ప్రసారం. స్విచ్ ఆఫ్ చేస్తే మనకి బల్బ్ గ్లాస్ ఒకటే కనిపిస్తుంది, లైట్ లేదు. ఆన్ చేస్తే లైట్ అదే షేప్లో ఉంది, ఆఫ్ చేస్తే. కానీ బ్రతికున్న ఈ శరీరంలో స్విచ్ ఆన్ చేసినట్టు లోపల ఏముంది? నిండా ప్రాణం ఉంది. చచ్చిపోతే స్విచ్ ఆఫ్ చేసిన బల్బ్ లాగా షేప్ ఉంది, దాని లోపల ప్రాణశక్తి లేదు. కాబట్టి ఒక బల్బు ఏ షేప్లో ఉంటే దాని నిండా కాంతి ఎలా నిండి ఉందో అలాగే మన షేప్ లోపలంతా ప్రాణశక్తి కాంతి రూపంలో ఎనర్జీ ఉంది. ఆ ఇమేజ్ మనం చూస్తే కనుక ఒకసారి ఆ వెలుగు రూపాన్ని అది ప్రాణమయ. సరే, ఇంకొంచెం లోపల పెడితే మన శరీరం మాత్రం అవుతుంది. మన ప్రాణము అనుభవం చేసుకుంటున్నాం, దేహము అనుభవం చేసుకుంటున్నాం. ఈ కాలంలో మనసుని అనుభవం చేసుకుంటున్నాం. మూడోది ఏముంది? లోపల పెడితే లోపల ఎక్కడో మనసు పుడుతుంది, ఎక్కడో లోపలే పుడుతుంది. అర్థమవుతుంది? కానీ లోపలే పుడుతుందా మనసు? పుట్టేది ఎక్కడ? నా మనసు అంటున్నాను. పుట్టేది లోపల బయట? లోపల. కాబట్టి ఆ లోపల మనస్సు అనేది ఒకటి ఉంది కదా, దాన్ని మనోమయ కోసం అన్నారు. మూడోది మనసు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో దాన్ని మనోమయ కోసం. అయితే ఈ మనోమయ కోశం అనేది భౌతిక పదార్థం. ఈ మనోమయ కోసం ఎక్కడ ఉందని చెప్పారు? ఈ శరీరంలో భ్రూమధ్యం. ఈ ఎనర్జీ ఎక్కడ ఉంది? థాట్ పవర్ ఎక్కడ నుంచి వస్తుంది? బ్రెయిన్ సెంటర్ పార్ట్ నుంచి భ్రూమధ్యంలో మనోమయ కోశం. తర్వాత విజ్ఞానమయ కోశం. నెక్స్ట్ ఏంటి? విజ్ఞానమయ కోశం అంటే ఏంటంటే మనం చాలా ఆలోచన చేస్తూ ఉంటాం కదా, ఎన్నో ఆలోచనలు వచ్చేస్తుంది. మళ్ళీ ఆలోచనని మనము పరిశీలిస్తాం. ఏది మంచిది అంటే ఏం ఆలోచిస్తున్నాను, ఇలా చేద్దామా వద్దా, ఇదేంటి అదేంటి, ఇలా రకరకాలుగా ఒక విషయానికి అనేక పరిశీలన డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఏదైనా ఒక విషయం మనం చేసేలోపు చాలా ఆలోచించి విశ్లేషించి తర్వాత డెసిషన్కి వస్తుంది. డెసిషన్ మేకింగ్ పవర్ కూడా మనం అంటే థాట్ పవర్ కంటే హయ్యర్ ఎనర్జీ ఇంకొక దాని ఇంటలెక్ట్ అంట, బుద్ధి అంట. ఏంటి దాని పేరు? బుద్ధి. ఈ బుద్ధి ఉండే స్థానాన్ని ఏమన్నారు? విజ్ఞానమయ కోశం. మనసు ఉత్పత్తి స్థానాన్ని ఏమో మనమయ కోశం అన్నారు. బుద్ధి ఉత్పత్తి స్థానాన్ని ఏమన్నారు? విజ్ఞానమయ కోశం అన్నారు. అంటే
బుద్ధి విచక్షణ చేసి థర్డ్ ఐ అంటారు, దాని బుద్ధిని ఏమంటారు? థర్డ్ ఐ. అంటే మనసు లేనప్పుడు కూడా థర్డ్ ఐ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన మెడిటేషన్లో థాట్స్ అన్ని లేకుండా చేసేసామండి, నో థాట్స్. ఆలోచన ఏమి నడవటం లేదు, ఆలోచన లేవు. ఆలోచన లేకుండా ఆలోచనలో మనసు శరీరాన్ని గురించి చేయలేదు, ప్రపంచాన్ని గురించి చేయలేదు, పాస్ట్ గురించి చేయలేదు, ఫ్యూచర్ గురించి చేయలేదు, దేని పట్ల ఆలోచన లేదు. స్టిల్గా అయిపోయింది మైండ్, స్టిల్గా అయిపోయింది, కామ్గా అయిపోయింది. అప్పుడు మనసు పని చేయకపోయినా దాని పైన శక్తి బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి ఆ సైలెన్స్ని అర్థం చేసుకుంటూ ఉంటుంది, ఆ కామ్నెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అవేర్నెస్ అనేది మనకు నేచురల్గా ఉంటుంది. అన్నమాట థాట్స్ లేకపోయినా ఒక అవేర్నెస్లో ఉంటాం, ఒక కాన్షియస్నెస్లో ఉంటాం. ఆ కాన్షియస్నెస్ అనేది ఆ చైతన్యమైన ఆ ఎనర్జీ, ఇది నేను అని అర్థమయ్యేది. మనం ఆ టైంలో పొందుతున్న ఆ స్వీట్ సైలెన్స్ని అనుభవం చేసుకునేది. ఇదంతా మనసు లేదంట, కానీ ఒక అనుభూతి అనుభవం కలుగుతాం. అక్కడ బుద్ధి వర్క్ చేస్తాం. అక్కడ ఏది పనిచేస్తుంది? బుద్ధి పనిచేస్తాం. ఆ బుద్ధికి అన్ని అర్థమవుతూ ఉంటాయి, అన్ని గోచరిస్తూ ఉంటాయి. బుద్ధి నేత్రం అంటారు. అంతే మనసు పనిచేయకుండా బుద్ధి వర్క్ చేస్తూ ఎన్నో విషయాన్ని చూస్తూ ఉంటుంది. అర్థమైందా? తర్వాత విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అంటారు. ఆనందమయ కోశం అంటే ఈ మనస్సు బుద్ధి కూడా ఎందులోంచి పుడుతున్నాయి. అందులో అది, అందులో ఇది, పెద్ద సున్నా, అందులో పెద్ద సున్నా ఆనందమయ కోశం, అందులో ఒకటి సున్నా విజ్ఞానమయ కోశం, అందులో ఒకటి సున్నా మనసు. ఆనందమయ కోశం అంటే అది ఆత్మస్థానం. ఆనందమయ కోశం అంటే ఈ మనస్సు బుద్ధి మనస్సు ఎక్కడైతే ఉత్పత్తి అవుతున్నాయి ఆ రెండింటిని కూడా కలిగి ఉన్న హైయర్ ఎనర్జీ ఆత్మ, సోల్ ఎనర్జీ, సోల్ పవర్. కాబట్టి ఈ ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, మనమయ కోశము మూడు ఒకే ఏరియాలో ఉన్నాయి. ఈ మూడు ఒకే ఏరియాలో ఉన్నాయి. కాబట్టి ఈ 5 అంటే ఫిజికల్ బాడీ, దాంట్లో కూడా కంటికి కనపడి మనసు బుద్ధి తప్ప పని, ఈ రెండు కలిపి మనం మొత్తం స్వరూపం ఉన్నాం. కాబట్టి నేను నా మనస్సు ద్వారా నా శరీరంతో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నాను. ఎవరు నేను? నేనెవరు? ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే వాటి ఆత్మ ఏంటి? ఆత్మ ఇప్పుడు మనం పంచకోశాలు చెప్తున్నట్టు మనం అర్థంగా చూస్తున్నప్పుడు మనకు కనిపించేది ఏంటి? ఈ సైడ్ షేప్ కనిపిస్తుంది. ఈ సైడ్ షేప్ కనిపించినప్పుడు మనం ఏమనుకుంటాము? ఒక స్త్రీ అద్దం నుంచి ఏమనుకుంటారు? నేను స్త్రీ, మనకు నేర్పారు ఇది స్త్రీ పురుషు. ఒక పురుషుడు అద్దం నుంచి నేను స్త్రీ, ఇంకా నేను పొడవు, నేను పొట్టు, నేను లావు, నేను సన్నం, నేను నలుపు, నేను తెలుపు, అవునా? నేను చాలా అందంగా ఉన్నా, లేదా నేను బాగలేదు. నేను 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 అని దేని చూసి అనుకుంటున్నాం? ఇదేం చూసాయి కదా, ఈ బొమ్మను చూసి నేనేనా? సరే, ఇదే నేనా? ఇదే నేనా కాదా? అయితే అర్థం చేయించాలి కదా, ఇది నేనా కాదా? ఎలా తెలియదు? ఇదే నేనా కాదా? ఏమంటారు ఎంతమంది ఇదే నేనంటారు? ఇదే నేనంటారు. అనుకోలేదు ఏంటి? నేను రాబోయే సన్నాను అనుకుంటున్నాను కదా. ఇది నేను ఆడాలి అనుకుంటున్నావా లేదా? నేను ఆడాలి నేను రాబోయే సన్నాను అనుకుంటున్నావా లేదా? సరే, ఏదైతే మనం అర్థంగా చూస్తున్నామో ఇది దేంతో తయారైంది? పంచభౌతికమైన శరీరం, పంచభూతాలతో తయారైంది. అంటే ఫిజికల్ ఫామ్ ఇదంతా. అవునా? ఈ పంచభౌతికమైన శరీరం మనం ఏమంటున్నాము?
ఇది నా శరీరం. ఎవరన్నారు? నేను నాది ఒకటే వస్తువు ఉంది. ఎప్పుడైనా నేను నా చీర, నేను నా వాచ్, అంతేనా? చిన్న రాజు నేను నాది ఎప్పుడు ఒకటి ఉండదు. ఇది నేనైతే నా శరీరం అనేది అంటున్నాను. శరీరం భిన్నంగా ఉన్నాను కదా నేను. నా ముక్కు, నా కళ్ళు, నా చెవులను శరీరం అంటుందా? దాని చేతనం ఉన్నా అంటాం. చేతనైతే ఏ పాత్ర చేతనం? బ్రెయిన్ చేతనైనా, పాత్ర చేతనైనా, అవన్నీ ఆర్గాన్స్ కదా. ఒకటో డిఫరెంట్ ఆర్గాన్స్ అంటే మనకేమో తెలుస్తుంది. ఓనర్షిప్ తెలుసా? నాకన్నా నా ముక్కు, నా చెవులు ఎవరంటున్నారు? డాక్టర్ గారు వెళ్ళారు, ఒళ్ళంతా నొప్పి జ్వరం. డాక్టర్ గారు నా ఒళ్ళంతా నొప్పండి, నా ఒళ్ళంతా నొప్పి, నాది అంటున్నాడు. నేనెవరు? ఈ భౌతిక స్వరూపంలో 2 ఎనర్జీస్ ఉన్నాయి. ఒక ఎక్స్టర్నల్ ఎనర్జీ, ఈ పంచతత్వాలు ఎక్స్టర్నల్ ఎనర్జీ, ఫిజికల్ బాడీ. ఇంటర్నల్ ఎనర్జీ ఇంకొకటి ఉంది. ఇంటర్నల్ ఎనర్జీ గురించి మనకు తెలియదు. హ్యూమన్ బీయింగ్ అన్నాం. హ్యూమన్ బీయింగ్, మానవుడు అంటే హ్యూమన్ బీయింగ్ అంట. ఈ హ్యూమన్ బీయింగ్ లో 2 శబ్దాలు ఉన్నాయి, 2 వర్డ్స్. హ్యూమస్ ప్లస్ బీయింగ్. హ్యూమన్ లో హ్యూమస్ ఉంది, HUMUS, హ్యూమస్ ప్లస్ బీయింగ్, BEING. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హ్యూమస్? చెప్పండి. ఎనీబడీ కెన్ టెల్. ఎవరు చెప్పారు? రైట్ ఆన్సర్. వెరీ సాయిల్. హ్యూమస్ అంటే ఏంటి? సాయిల్. బీయింగ్ మీన్స్ మట్టి. బీయింగ్ మీన్స్ ఎగ్జిస్టెన్స్. బీయింగ్ మీన్స్ లివింగ్. బీయింగ్ మీన్స్ చేతన. కాబట్టి ఇందులో ఒక మట్టి పార్ట్ ఉంది. ఆ మట్టి పార్ట్ నాకు అర్థంగా అనిపిస్తుంది. దీంట్లో ఒక చైతన్యం ఉంది లోపల, అది నడిపించే శక్తి. ఈ తోలు బొమ్మలాటంతా ఆడించే శక్తి ఇంకొకటి ఉంది లోపల. ఈ కళ్ళతో చూసేది, చెవులతో వినేది, మళ్ళీ దాన్ని బాగుంది బాగోలేదు అనుకునేది. శరీరాన్ని తెలియదు, శరీరాన్ని చేత. కళ్ళు దృశ్యాన్ని ఇస్తాయి అంతే, దేహంలో ఉన్న కళ్ళు. కానీ చూసిన దృశ్యం బాగుంది బాగోలేదు అనుకునేవాడు వేరే ఉన్నాడు. అది శరీరం ద్వారా చూస్తూ అనుభవిస్తున్న ఎనర్జీ లోపల ఇంకొకటి ఉంది. ఆ బీయింగ్ పార్ట్ ఏదైతే ఉందో, ఆ బీయింగ్ పార్ట్, ఆ చేతన, ఆ యొక్క శక్తి, దాన్ని ఆత్మ అన్నారు, దాన్ని సోల్ అన్నారు. SOUL, సోల్, SOIL సాయిల్. ఈ సాయిల్ ప్లస్ సోల్ 2 కలిపి నేను సాయిల్, నేను దాన్ని ఏమన్నారు? ఆత్మ అన్నారు. ఆత్మస్వరం. ఈ శరీరానికి ఓనర్లా అనుకుంటుంది ఎవరు? కంటికి కనపడినటువంటి ఆ చైతన్య శక్తి అంటుంది, ఇది నాది. దీని ఓనర్ ఎవరు? ఆత్మ. ఎవరు శరీరానికి ఓనర్ ఎవరు? లోపల చైతన్యం, దీన్ని నడిపించే శక్తి ఇంకొకటి ఉంది లోపల. దాన్ని ఏమంటారు? ఆత్మ. ఆత్మలోనే ఉంది మనసు. సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్ నుంచి కాదు. బ్రెయిన్ లో థాట్స్ వస్తున్నాయి, సైంటిస్ట్ చెప్పలేదు. థాట్స్ యొక్క ప్రభావం బ్రెయిన్ మీద పడుతుంది, శరీరం పడుతుంది. చాలా స్టడీస్ ఉన్నాయి, సైకాలజీ అంతా దాంట్లో, సైకాలజీ అంతా. కానీ థాట్స్ బ్రెయిన్ మాస్ నుంచి పుడుతున్నట్టు ఎక్కడ? ఆలోచనలు అనేది ఆత్మ సంబంధం. తెలివి అనేది దేని సంబంధమైంది? ఆత్మ సంబంధం. కాబట్టి ఎవరైనా గొప్పవాడిని ఏమంటారు? మహాత్ముడు అండి. ఏదైనా ఆత్మ అని అంటారా? పాపాత్మ, పుణ్యాత్మ, మహాత్మ, ధర్మాత్మ. ఆత్మని సంబోధిస్తున్నాం కదా. పాపకాయ, పుణ్యకాయ అంటున్నాం. ఎవరైనా ప్రాణం పోయాక ఏమంటారు?
పోయిందండి, ఇప్పుడే ప్రాణం పోయిందని తెలిసింది. వెళ్ళిపోయాడండి మహానుభావుడు. ఆయన ఇక మన మధ్య లేరు. హీఈస్ పాస్ట్ అండి, హీఈస్ నో మోర్. ఆయన ఇక మన మధ్య లేరు, ఆయన వెళ్ళిపోయారు అంటున్నాడు. ఇంకా వెళ్ళిపోలేదు, శవయాత్ర అవ్వలేదు, తీసుకువెళ్ళలేదు. శరీరం ఇక్కడే ఉంది. ఇప్పటిదాకా లైవ్గా ఉన్న మాట్లాడిన శరీరము ఆ బొమ్మ ఇక్కడే ఉంది. ఆయన ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. శరీరం ఇక్కడే ఉంది, ఆయన లేదు. ఆయన అందులో ఇన్నాళ్ళు పలానా అపారావు సుపారావు ఏదో ఒక పేరుతో పిలవబడి ఈ దేహాన్ని నడిపించిన ఆ పలానా ఆయన ఇందులో ఇప్పుడు లేదు. ఆయన అయిపోయాడు. ఆయన ఇన్నాళ్ళు ఉన్న శరీరం పొంది ఇక్కడ ప్రాణం పడి ఉంది. దాన్ని వాడిన ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకని ఆ శరీరం అన్నిటి అయిపోయింది, అందులో ప్రాణశక్తి అయిపోయింది, ప్రాణం అంతా వెళ్ళిపోయింది. ప్రాణం ఉంటేనే ఆత్మ అందులో ఉంది, ప్రాణం లేకపోతే ప్రాణం ఉన్నంతసేపే ఆకస్మాత్తుగా ఆత్మ చైతన్యం భౌతిక శరీరంలో ఉంటుంది. ఆత్మ ఉండటానికి ప్రాణం కావాలి. ఏం కావాలి శరీరంలో? ఆ చైతన్యమైన ప్రాణంలో ఆత్మ ఉంది. కాబట్టి మనం నేను అనుకునే నాలో ఒకటి ఫిజికల్ ఎనర్జీ ఉంది, రెండు నాలో థాట్ ఆఫ్ ఇంటర్నెట్ కూడా ఉన్నాయి. నేను శరీరంలో ఉన్నాను, శరీరం నేను ధరించి ఉన్నాను, శరీరము నాది. నేను శరీరం కాదు. మనకు నేర్చుకోవాల్సింది నేను శరీరం కాదు, శరీరము నాది. అంటే నమ్మకం నా కళ్ళు నాకు నేను నా కళ్ళతో చూశాను, నేను లోపల ఉన్న నేను నా చెవులతో ఇవి నా చెవులు విన్నాను, నా చెవులతో విన్నాను. ఇల్లు ఉంది, ఇంట్లో గోడలు టైల్స్ స్తంభాలు అన్నీ ఉన్నాయి. ఇంట్లోనే ఉన్నాయి కదా, ఇంటి పార్ట్సే కదా అది. కానీ ఇల్లు అనగలుగుతుందా? నా స్తంభం, నా గోడ, నా టైల్స్ అని. ఇంటికి అనడం చేత కాదు, అలాగే ఒంటికి అనడం చేత కాదు. ఇంట్లో ఓనర్ అంటాడు, నా ఇంటి ఇలాంటి టైల్స్ వేసుకున్నా, ఇలాంటి గోడలు ఇలాంటి పెయింట్ వేసుకున్నా. దగ్గర శరీరము అంటే ఏంటి? శరీరంలో ఉన్న నేను ఏంటి? నేనంతా చైతన్యం. ఆ నేను గురించి ఇంకా వివరంగా చెప్తాను. కాబట్టి పంచకోశ శరీరం మనం ఏం చెప్పుకుంటే ఫిజికల్ బాడీ అవుతుంది. దీంట్లో ప్రాణశక్తి ఉంది. ఈ ప్రాణశక్తి కంటే లోపల మనసు ఉంది, తెలుగు బుద్ధి ఉంది. ఈ మనసుని, ఈ బుద్ధిని, ఈ ప్రాణాన్ని, ఈ శరీరాన్ని కూడా అనుభవిస్తున్న శక్తి లోపల అసలు ఉంది. అది ఆత్మస్వరూపం అని మనం చెప్పుకుంటున్నాం. మెడిటేషన్ మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ప్రాణ శరీరం ఉందనుకుంటున్నాం, ప్రాణ శరీరం చెప్పిన ఒక వెలుగు ఇమేజ్ అనుకుంటున్నాం. ప్రాణ శరీరం, ఈ ప్రాణ శరీరంలో మన ప్రాచీన ఋషులు వాళ్ళు చాలా వాళ్ళ తపస్సు ద్వారా మనకు అంతర్ముఖం చేసి లోపల అంతా స్టడీ చేసేసారు. ఈ ప్రాణ శరీరం ఉందని వాళ్ళు వాళ్ళ మనసు అంతర్ముఖం ద్వారా, బుద్ధి నేత్రము ద్వారా స్కాన్స్ అన్ని తీసేసారు. అదంతా తర్వాత కెమెరాతో మనం చూడగలిగేలాగా అది డెవలప్ అయింది. కిలియన్ ఫోటోగ్రఫీ విన్నారు? కిలియన్ ఫోటోగ్రఫీ ఈ నెట్లో చూడండి. అంటే ప్రాణశక్తి ఏ పదార్థంలో కూడా ప్రాణశక్తి ఉంటుందో దాని ఫోటోస్ ఆ కెమెరాతో వస్తాయి. మన లోపల ప్రాణశక్తి అంతా వెలుగు రూపంలోనే ఉంటుంది. దేంట్లో ప్రాణశక్తి అయినా వెలుగు రూపంలోనే ఉంటుంది. వాళ్ళ వస్తువుల ద్వారా, డివైజెస్ ద్వారా చెప్పాలి, తపశక్తి ద్వారా వాళ్ళు ఈ లేయర్స్ అన్ని వాళ్ళు క్లియర్గా చెప్పగలరు. ఈ ప్రాణమయ కోశంలో వాళ్ళు ఏం చెప్పాలంటే ప్రాణశక్తి ఏదైతే ఉందో ఈ ప్రాణశక్తి కొన్ని జంక్షన్ పాయింట్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఏం చెప్పారు? కొన్ని జంక్షన్ పాయింట్స్లో ప్రాణిక్ ఎనర్జీ స్టోరేజ్ ఉంటుంది. ఆ స్టోరేజ్ని వాళ్ళ ఏరియాస్ ఏమన్నారు? ప్రాణ క్షేత్రాలు అన్నారు, ప్రాణశక్తి క్షేత్రాలు అన్నారు. ఈ జంక్షన్ పాయింట్స్ ఎక్కడైనా శరీరం, మన బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ఉన్నాయి కదా, అందరూ ఉపవాసం చేసామా? అందరూ బాగున్నారు, అందరూ గుర్తేసానా?
సరే. ఉపవాసంలో మైండ్ బాగా యాక్టివ్గా పనిచేస్తుంది, మెడిటేషన్ బాగా చేసుకుంటారు. పూజలు అప్పుడు ఉపవాసం చేసే కదా రకాలుగా చేస్తారు. అక్కడ మంచిగా మీరు బాగా మెడిటేషన్ నేర్చుకోండి. ఉపవాస దీక్షలు మీ మెడిటేషన్లో దీక్ష అయిపోతుంది. జంక్షన్ పాయింట్స్ ఎక్కడ అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్. మనం ఇంగ్లీష్ వర్డ్స్ వాడచ్చు కదా, మళ్ళీ తెలుగులో అన్నీ చెప్పనా. చాలా మంది ఇంగ్లీష్ పదాలే వాడవస్తున్నాయి అనుకుంటా. మెదడు వెన్నుపాము, తలలోపల మెదడు ఉంటుంది కదా, బ్రెయిన్ ఉంటుంది. దాని నుంచి జడలాగా ఒక నరాల కట్ట, పెద్ద నరాల కట్ట. ఈ వెన్నుముక్కలు అన్ని ఇలాగా ఒకదానికి ఉంటే దాని మధ్యలోంచి వేలాడుతూ చివరి దాకా నరాల కట్ట ఉంటుంది. తెలుసు చాలా తెలుసు. కాబట్టి ఏదైతే ఈ మెదడు మధ్య భాగం నుంచి ఈ చివరి తోక దాకా ఇదంతా శరీరంలో పవర్ లైన్. శరీరానికి పవర్ సప్లై ఏంటి? నరాల వ్యవస్థ ప్రతి ఆర్గాన్కి పవర్ సప్లై చేస్తుంది అన్నమాట. అవన్నీ కదలాలి, వర్క్ చేయాలంటే పవర్ కావాలి. మన ఇంట్లో పవర్ లేదు, పవర్ సప్లై. ఈ పవర్ సప్లై యొక్క మెయిన్ ఛానల్ ఇది స్పైనల్ కార్డ్. దాని నుంచి గోల్డ్ నరాలు శరీరం అంతా మన జుట్టు జడ నుంచి పక్కన పాయింట్ తీసినట్టు వాళ్ళంతా వ్యాపించారు. సరే, మీకు అందరికీ బాగా ఇప్పుడు అర్థమైపోతుంది. ఎందుకంటే సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ డిస్క్ ప్రాబ్లమ్స్, సాక్రైటిస్ ప్రాబ్లమ్స్, ఈ ఏరియాస్ అన్ని తెలిసిపోయింది కదా. ఆ ఏరియాసే ఎనటామికల్గా ఏ ఏరియాస్ అయితే మీరు సర్వైకల్ ఇది అంటున్నారో జంక్షన్ పాయింట్స్ అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క జంక్షన్ పాయింట్ స్పైనల్ కార్డ్లో చూస్తే, ఎనటామికల్గా చూస్తే సైమల్టేనియస్గా ప్రాణ శరీరంలో కూడా అవే ఎనర్జీ సెంటర్స్గా చెప్తారు. ఈ బ్రెయిన్ సెంటర్ పార్ట్ లోపల దాన్ని ఆజ్ఞా చక్రం అంటారు. నడుచుకుంటాను పాయింట్. షట్చక్రాలు అంటారు కదండి. షట్చక్రాలు వేరు విన్నారు కదా. షట్చక్రాలు అంటే 6. షట్ అంటే 6 చక్రాలు. ఈ 6 చక్రాలు ఇక్కడ నుంచి బ్రెయిన్ సెంటర్ పార్ట్ నుంచి ఇది ఆజ్ఞా చక్రం. ఇది పేరేంటి చెప్పండి అందరూ. ఇది ఆజ్ఞా చక్రం. ఇక్కడ విశుద్ధి చక్రం. ఇక్కడ గొంతు కొట్టుకేట ఏరియా ఉంది కదా, విశుద్ధి చక్రం. ఇది అనాహద నాదం ఉంటుందండి, అనాహద చక్రం. ఇది అంటే సెంటర్ ఆఫ్ ద చెస్ట్. ఇది థ్రోట్ ఏరియా, సెంటర్ ఆఫ్ ద చెస్ట్. అబ్డామినల్ ఏరియా, బొడ్డుకు పైన భాగం, మణిపూరక చక్రం. ఇది స్వాదిష్టానం, బొడ్డుకి కింద సీట్ భాగంలో వెన్నుపాము చివరన మూలాధారం. ఆజ్ఞా చక్రం, విశుద్ధి చక్రం, అనాహద, మణిపూరక, స్వాదిష్టాన, మూలాధారం. ఈ పైన బ్రెయిన్ అవుటర్ లేయర్లో పైన సహస్రార. ఈ సహస్రార చక్రం ఏంటి అంటే మన చుట్టూ ఏముంది? విశ్వంలో విశ్వశక్తి ఉంది. చుట్టూ ఏముంది? ఆక్యుపై చేసేంత కాస్మిక్ ఎనర్జీ అంటాం కదా, విశ్వశక్తి ఉంది. ఈ విశ్వశక్తి లోపల ప్రాణశక్తి మ్యాచింగ్. ఈ బౌండరీ లోపల ప్రాణశక్తి దాకా ఉంది, బయట విశ్వశక్తి దాకా ఉంది. దానికి దీనికి ఎందుకంటే పంచతత్వాలనే శరీరం తయారైంది. ఆ ఎనర్జీ ఈ ఎనర్జీ మ్యాచింగ్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ కాస్మిక్ ఎనర్జీ మన ప్రాణిక్ ఎనర్జీ తోటి యూనియన్ అయ్యే జంక్షన్ పాయింట్ ఇక్కడ బ్రహ్మరంధ్రం అంటారు కదా, దాని కింద. కాబట్టి ఈ బ్రహ్మరంధ్రం అనే ఏరియా నుంచి కాస్మిక్ ఎనర్జీ తోటి లోపల మన ప్రాణ శరీరం కనెక్ట్ అవుతుంది. మనం గాఢ నిద్రలో ఎనర్జీని తీసుకుంటా ఉంటాం. గాఢ నిద్రలో కాస్మిక్ ఎనర్జీ మనం లోపలికి తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ షట్చక్రాలు, ఈ సప్త చక్రాలు కొన్ని ఈ మెడిటేషన్లో చాలా ఇంపార్టెంట్గా యోగ శాస్త్రంలో చెప్తారు. ఎందుకంటే ఈ ఎనర్జీ సెంటర్స్లో ఏదైతే ఎనర్జీ స్టోరేజ్ ఉందో, ఒక్కొక్క ఎనర్జీ మీకు ఎవరి దగ్గర ఫోన్లు అలాగే ఆన్లో ఉంటే చక్కగా ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ వెనకాల ఒక సిస్టమ్ ఉంది. ఆజ్ఞా చక్రం వెనకాల నర్వస్ సిస్టమ్, విశుద్ధి చక్రం వెనకాల రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది.
అనహరికల్లో వెనకాల కార్డియోవాస్కులర్ సిస్టమ్, మణిపూర్లో వెనకాల డైజెస్టివ్ సిస్టమ్, స్వాధిష్టాన దగ్గర విసర్జక వ్యవస్థ, రెగ్యులేటరీ సిస్టమ్ ఉంది. ఇక్కడ జననేంద్రియం, మూలాధార చక్ర, మన కండరాలు, ఎముకలు, మొత్తం టోటల్ స్కెలిటన్ ఉంది కదా బాడీ. ఈ స్కెలిటన్ లో ఉన్న ఎముకలు, కండరాలు మొత్తం ఫంక్షన్ చేయడానికి ఆధారం మూలాధార. కానీ ఒక్కొక్క సిస్టమ్ కి ఎనర్జీ సెంటర్ ఒక్కొక్కటిగా పవర్ కృష్ణా నది ఉందనుకోండి. కృష్ణా నది పుట్టినప్పటి నుంచి ఇక్కడ నాగార్జున ప్రకాశం నది, ఈ పొడవున ఈ నది ప్రవాహం పొడవున అక్కడక్కడ ఇలాగ పవర్ స్టేషన్స్ ఉన్నాయి కదా. అది నీళ్ళు ఆపి అక్కడ ఒక పవర్ స్టేషన్ కట్టి ఆ పవర్ స్టేషన్ నుంచి నీళ్ళకి పవర్ చేసి ఆ పవర్ చుట్టుపక్కల గ్రామాలకి సప్లై చేస్తారు. మళ్ళీ కొంత వెళ్ళింది కృష్ణా నది, మళ్ళీ అక్కడ పవర్ స్టేషన్, ఆ పవర్ స్టేషన్ నుంచి మళ్ళీ అక్కడ పవర్ సప్లై మన చుట్టుపక్కల గ్రామాలు. అవునా, హై టెన్షన్, లో టెన్షన్, డొమెస్టిక్, అలాగా చిన్న చిన్న భాగానికి పవర్ సప్లై లాగా ఈ పవర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ఎనర్జీ సెంటర్ ఎనర్జీ వెనకాల సిస్టమ్స్ కి ఫ్లో అవుతూ ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఈ మూలాధార చక్రాల దాంట్లో ఎనర్జీ చాలా దాక్కుని ఉంటుందండి. ఎనర్జీ లోపల దాని నిక్షిప్తమై ఉంటున్నారు మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రంలో ఎనర్జీని మనం ధ్యానం ద్వారా ధ్యానం చేసేప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పెద్ద స్టోరేజ్ ఉందన్నమాట. ఇది నెమ్మదిగా ఈ సెంటర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. మనం ధ్యానం చేయడం ఏమవుతుంది, ఈ సెంటర్స్ అన్ని యాక్టివేట్ అవుతుంది. ఇవి యాక్టివేట్ అవడం వల్ల ఏమవుతుందంటే మన లోపల ఈ ఎనర్జీ లాగా యాక్టివేట్ అయ్యి ఎనర్జీ లోవర్ పార్ట్స్ నుంచి అలా హైయర్ సెంటర్స్లోకి అలా రావడం మొదలైందనుకో. లోవర్ సెంటర్స్ నుంచి ఎప్పుడైతే ఎనర్జీ హైయర్ సెంటర్ పికప్ అవుతుందో ఈ అనాహత నుంచి ఇంకా పైకి రావడం మొదలవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా నేలలో నీళ్ళు తగ్గితే జలం ఇంకా లోపల తగ్గే కొద్ది కొంచెం స్పీడ్ అలా ఇంకొంచెం ఫోర్స్గా పైకి వస్తుంది కదా. ఆ రకంగా ఎనర్జీని మనం సాధన ద్వారా పైకి తెచ్చుకోవడం ఏమవుతుందంటే ఫిజికల్ లెవెల్లో మార్పులు కాదు, మెంటల్ లెవెల్లో, సోల్ లెవెల్లో ఎన్నో చేంజెస్ వస్తాయన్నమాట. మనం ఏమి చేయకుండా మామూలుగా వదిలేసామండి, ఎనర్జీ మామూలుగా ఉంది అంటే వాటిని యాక్టివేట్ చేసుకోవడం లేదు. అప్పుడు ఏమవుతుందంటే మనం పశువు సమానంగా ఉంటాం. పశు సమానంగా అంటే తింటాము, తాగటం, పడుకోవడం, పిల్లల్ని కంటాం, ఏదో పశువులు కొంచెం గూళ్ళు కట్టుకుంటాయి కదా, అలా ఇల్లు కట్టుకోవడం, అవి కట్టుకోవడం చేస్తారు. ఏంటి ఇల్లు కట్టుకోవడం, అన్ని ఇల్లు కట్టుకుంటాయి, చిన్న చిన్న కూడా కట్టుకుంటాయి ఉండడానికి. ఇంతవరకు మనం చిన్న ఇల్లు పెద్దలు కట్టుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, ఈ భౌతిక సుఖాలు అనుభవించడం. ఈ మణిపూర్ చక్రం నుంచి పిల్లదాకా మనం పైకి ఇక్కడ లిఫ్టింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయడం అనేది మన సాధన ద్వారా మనసుని అంతర్ముఖం చేసుకుంటుంది. ఈ ఫిజికల్ బాడీ ఏం కాదు, సాధన ద్వారా ఏమవుతుంది, ఈ ఫిజికల్ బాడీ కాన్షియస్నెస్ ఇక్కడ దాకా మనం ఏం చేయకుండా ఉంటే బాడీ కాన్షియస్నెస్లోనే ఉంటాం. కానబిన అవసరం అనేది జీవితం అని మనం అనుకుంటున్నాం. టెంపరీ సుఖాలే, వీటి కోసమే తాపత్రయాలు పడుకుని నడుస్తుంటాం మనం. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ఉన్నామో అప్పుడు కాన్షియస్నెస్ అనేది ఎప్పుడైతే ఈ ఎనర్జీ ఉద్దీపన అవుతూ ఉంటుందో హైయర్ సెంటర్స్లో వెళ్తూ ఉంటామో అప్పుడు సోల్ కాన్షియస్నెస్లోకి వెళ్తాం. ఓ నేను ఇది కాదు, ఇది పర్మనెంట్ కాదు, ఇది మార్చుకునే వస్త్రం లాంటిది, విడిచిపెట్టేసేది, ఏ క్షణంగా పోతుందో తెలియదు. అర్థమైందా? ఇందులో ఉన్న నేను పర్మనెంట్, నేను వేరు, నా గుణాలు వేరు, నా శక్తులు వేరు, నా ఫిజికల్ బాడీ యొక్క ఎనర్జీస్ వేరు. కానీ నేనుగా జీవించడం అనేది నేచురల్గా డెవలప్ అవుతాను. కానీ సాధన ద్వారా ఆత్మోన్నతి అవుతుంది. We should lift our energies to higher centers. We should evaluate our mind. Evolution of mind. Evolution of mind అంటే సామాన్యమైన ఆలోచన నుంచి ఉన్నతమైన మానవుడు ఎదగడానికి వచ్చే ఆలోచన. ఆ సామాన్య స్థితి నుంచి ఏం చేయాలి, మనం ఉన్నత స్థితిలోకి ఆత్మోన్నతి చేసుకోవడానికి సాధన చేయాలన్నమాట. లేకపోతే చెప్పాలి కొత్త సమానంగా మనం పొందుతాం. అందుకని ఈ సెంటర్స్ అన్ని మనం సాధన చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ ఎనర్జీ సెంటర్స్ అన్ని యాక్టివేట్ అవుతుంది. ఫ్లో అంతా చక్కగా అలా వెళ్ళి కాస్మిక్ ఎనర్జీతో కూడా కనెక్ట్ అవుతుంది. కాస్మిక్ ఎనర్జీ మనలోకి ఫ్లో అవుతుంది.
అటువంటి కాస్మిక్ ఎనర్జీని కూడా మనం మన లోపల స్లో తెచ్చుకోగలుగుతాం అన్నమాట. వీటిని మనం ఉద్దీపన చేసుకోవాలన్నమాట. ఇక పరమాత్మ శక్తిని కూడా చాలా ఈజీగా మనం లోపల తెచ్చుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోగలుగుతాం? మరి భగవంతుడి కోసం అందరూ తపస్సుగా చేశారు కదండి. ఊరికే వచ్చేసాడా భగవంతుడు? ప్రత్యక్షమయ్యాడా? ఊరికే సాక్షాత్కారాలు జరిగినాయా? జరగలేదు. వాళ్ళందరూ ఘోర తపస్సులు చేశారు. ఆ తపస్సులో వాళ్ళ శరీరాన్ని మర్చిపోయారు, ప్రపంచాన్ని అన్నీ త్యాగం చేశారు. అన్ని త్యాగం చేసి టోటల్ సోల్ కాన్షియస్నెస్, ఈ కేవలం ఈ చేతన తప్ప ఇవేమి వాళ్ళ కాన్షియస్నెస్ లో లేని స్థితిలో పరమాత్మ యొక్క దర్శనము, సాక్షాత్కారము, కనెక్షన్, యూనియన్ అన్నీ ఆ పీస్ఫుల్ ప్యూర్ మైండ్లోనే భగవంతుని పొందగలుగుతారు. మన మైండ్లో శాంతి అనేది భగవంతుని ఆహ్వానించడానికి ఒక ఫౌండేషన్, ఒక బేస్. మనం పూజ చేయడానికి మంచిగా శుభ్రం చేసి వేసి ముగ్గేసి అన్నీ చేస్తాం కదా. ఏదో బొమ్మ పెడతాము, ఒక బొమ్మ పెట్టి మనం దండం ఇస్తాం. కానీ మన మనసులో స్థిరం అవ్వాలి, మన లోపల ఆయన ఎనర్జీ మనలోకి రావాలి అంటే ఈ తపస్సు ద్వారా ఇది చాలా ప్యూరిఫై అవ్వాలి, ఆత్మ ప్యూరిఫికేషన్ జరగాలి. అందుకని ఈ చక్రాలు అనే దాని గురించి యోగ శాస్త్రంలో చాలా చెప్తారన్నమాట. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది? ముఖ్యంగా ధ్యానంలో ఉచ్ఛ్వాస నిశ్వాసం మీద మనసుని ఏకాగ్రం చేయమంటారు. మామూలు అడ్యోగ విధానం. ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఏమవుతుంది? గాలి పీల్చుకున్నామండి, ఉచ్ఛ్వాసం. గాలి ఏమైంది? ఇక్కడ నుంచి ఇలా పైకి, ఇక్కడ రెండు కాలం మధ్య మొత్తం ఇక్కడ తిరుగుతుంది. ముక్క మొదలైన ఇక్కడ ఈ లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా తిరిగి ఇలా స్పందిస్తారు. అవునా? కాబట్టి మనం గాలి పీల్చినప్పుడు ఉచ్ఛ్వాసలో గాలి రాగా ఆల్మోస్ట్ ఆజ్ఞా చక్రాన్ని ఆపుతుంది అనుకున్నాం. అసలు గాలి పీల్చినప్పుడు ఇలా ఆజ్ఞా చక్రం నుంచి ఇలా కిందనంతా స్ట్రైట్గా కూర్చోండి. సిట్ రైట్, సిట్ కరెక్ట్. కరెక్ట్ అంటే మీరు వెనక స్ట్రైట్గా పెట్టుకుని ఆ కుర్చీ గోడ అనుకోకుండా చాలా స్ట్రైట్గా కూర్చున్నారా? కళ్ళు మూసుకోండి. ఒకసారి గాలి వదిలేసి నిండా గాలి తీసుకోండి. మీ నిండా గాలి తీసినప్పుడు మీ బొట్టు కింద పక్క ఉడుకుతాం కదా, మళ్ళీ వదలండి. ఆ బొట్టు కింద పక్క ఏరియా కుదించుకుంటాం, దాని బయటకు వస్తాం. అవునా? అంటే దాని ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది? మన గాలి పీల్చుకుంటే ఈ చక్రాలు అన్నిటి దారిలో ప్రయాణం చేస్తాం. ఇక్కడ తెలుస్తాను మనకి గాలి ముట్టుకోవడం, పట్టుకోవడం ఈ ఏరియా తెలుస్తాం. అవునా? ఒక మూలాధారాన్ని వదిలేస్తే ఇక్కడ దాకా మనకి ఇక్కడ దాకా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ దారిలో ఉన్న చక్రాన్ని ఏం చేస్తున్నాయంటే ఉద్దీపన చేస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది? స్ట్రైట్గా కూర్చుంది, కాళ్ళు మూసుకుని ధ్యాన స్థితిలో బాగా మనము ప్రాణాయామం చేస్తాం కదా. ప్రాణాయామం కూడా అందుకే ధ్యానానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రాణాయామం చేశాక మీరు కళ్ళు మూసి కూర్చోండి, ధ్యానంలో వెళ్ళిపోవడానికి ఏం కష్టపడతాం. ప్రాణాయామం చేయండి 20 నిమిషాలు. ప్రాణాయామం చేశాక కళ్ళు మూసి మీకు అలాగే కూర్చోండి, అంతే చేద్దాం. సైలెన్స్లో వెళ్ళిపోతుంది, చాలా ఈజీ అంటారు. అందుకే ఋషులు ముందు తప్పనిసరిగా ప్రాణాయామం చేస్తారు, తప్పనిసరిగా చేస్తారు. ఎందుకంటే ప్రాణాయామం అనేది అంతర్ముఖతకి చాలా ఆధారం అవుతుంది. అందుకని మనం శ్వాసలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు గాలి పీల్చుకున్నాం, లోపలికి వెళ్తుందా గాలి లోపలికి వెళ్తుంది, ఎనర్జీ పైకి గాలి లోపలికి వెళ్తుంది, కింద నుంచి ఎనర్జీ పైకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. లోపలికి వెళ్ళే ప్రతి ఉచ్ఛ్వాసలో గాలి లోపలికి వచ్చామా, లోపలికి గాలి పెట్టి కింద నుంచి ఎనర్జీ పైకి వస్తుంది, మరి కాకపోతే అలా పైకి వస్తుంది. ఈ రకంగా ఏమవుతున్నామంటే ధ్యానంలో మన యొక్క ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీతో యూనియన్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. దాంట్లో మన ప్రాణ శరీరం ఏమవుతుందంటే బ్యాటరీ ఛార్జ్ అయినట్టు ఛార్జ్గా అయిపోతున్నారు. ప్రాణ శరీరం అంతా ఎనర్జీ నిండుతుంది, ఎనర్జీ మనం తీసుకునే వాళ్ళలాగా అయిపోతాం. ఇప్పుడు నిరాకార యోగులు ఉంటారు, వాళ్ళు ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకున్న బాడీ ఎలా సర్వైవ్ అవుతుంది అంటే డైరెక్ట్ ఎనర్జీ మనం తీసుకుంటాం. తపస్సు ద్వారా ఏమవుతుంది? డైరెక్ట్ కాస్మిక్ ఎనర్జీ మన
ఈ ఏరియాలోకి లోపలికి ఫ్లో అవుతూ ఉంటుంది. మనం తిని తాగి డైజెస్ట్ చేసుకుని ప్రాణశక్తిగా మారి అవసరం పడలేదు. తపస్సు యొక్క పవర్ అలాంటి డైరెక్ట్ ఎనర్జీ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు చల్లగా ఉంటుంది. వాళ్ళకి చాలా ఫ్రెష్గా ఉంటారు. మనం తిన్నప్పుడు ఫ్రెష్గా తినకపోయినా ప్రాణిక్ ఎనర్జీ వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి ఈ రకంగా ఏంటంటే మెడిటేషన్ అనేది కేవలం మన వృత్తి ఏదో మనశ్శాంతి కోసం సెల్ఫీ వేయడం కోసం ఇలా అనుకుంటుంది. మరి అవన్నీ నడుస్తాయి. కానీ ఎస్పెషల్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఈ బాడీ కాన్షియస్ నుంచి ఫ్రీ అయింది సోల్ కాన్షియస్నెస్లోకి వెళ్ళడానికి. ఎప్పుడైతే సోల్ కాన్షియస్నెస్లో మనం వెళ్తామో మన రియాలిటీ ఏదైతే ఉంటుంది, మన రియల్ స్వరూపం, ఆ ట్రూ కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో అది ప్యూర్గా ఉంటుంది. అది ప్యూర్గా ఉంటుంది. బట్ ఆ ప్యూరిటీ అనేది ఆ స్థితిలోకి మనం వెళ్ళామంటే మన యాక్షన్స్ అన్నీ మారుతాయి, మన వ్యవహారం అంతా మారుతాయి. మన నేచురల్గా పుణ్య కర్మలోకి ఆటోమేటిక్గా వెళ్తాం. అందుకే లోపల నుంచి సాధన చేస్తూనే కొద్ది సాధన చేసేవాడు అందరూ మహాపురుషులు అవుతారు. ఒకప్పుడు వాడు ఎలా ఉన్నా సాధన చేసి చేసి వాళ్ళు ఒక గురువులాగా మహాకార్యాలు చేసేవాళ్ళలాగా సహజంగా అయిపోతారు. వాళ్ళు ఎక్స్పెరిమెంట్గా ఆకర్షితం కాదంటారు. కానీ మనం మంచిగా మారాలి అంటే ఏంటంటే మారాలనుకుంటే మారాలి. కానీ సాధన చేసే కొద్ది ఈ సాధన చేసే కొద్ది నేచురల్గా మన మంచి పని మరుగున పడిపోయి ఉన్న ఇన్నెట్ వాల్యూస్ అన్ని బయట రావడం. ఆత్మలోపల అన్ని శుభ లక్షణాలు ఉంటాయి. ఒరిజినల్గా మనలో చాలా శాంతి ఉంటుంది. మన ప్రేమ స్వరూపం, మన శాంతి స్వరూపం, మన పవిత్ర స్వరూపం, మన శక్తి స్వరూపం. శాంతి, ప్రేమ, పవిత్రత, శక్తి ఇవన్నీ మన ఒరిజినల్ నేచర్, మన స్వరూపమే. కానీ ఈ స్వరూపం ఒరిజినల్ స్వరూపం దేహం అనే క్రాంతిలో పడిపోయాక ఆ స్వరూపం మనం మిస్ అయిపోయాం. శాంతి కోసం వెతుకుతుంది, శక్తి కోసం వెతుకుతుంది, పవిత్ర కోసం ఏం చేయాలో అనుకుంటున్నాం. అది నేనే అని మనం మర్చిపోయాం. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తాం, తపస్సు మన ద్వారా నిత్యం నడుస్తూ ఉంటుందో కంటిన్యూస్ నడుస్తూ ఉంటుందో అప్పుడు చెడుదంతా నాలోనే ఉంది. నేను అంతర్ముఖంగా నాకు దొరుకుతుంది. నాకు బయటగా ఎక్కడ పెట్టుకోవాలి, నాలోనే దొరుకుతుంది. మనశ్శాంతి నాకు నాలోనే దొరుకుతుంది, బయట శక్తి నాకు లోపలే దొరుకుతుంది, బయట గురువులైనా ఎవరైనా మనకు సపోర్ట్ సిస్టమ్ వరకే వాడు అంటారు. కానీ దాన్ని డెవలప్ చేసుకోవాల్సింది నాలో. వాళ్ళ సమక్షంలో వాళ్ళు పంపు చేపిస్తారు, మనకి మార్గం చెప్తారు, సపోర్ట్ ఇస్తారు. కానీ దాన్ని పొందాల్సింది ఎవరు, దాన్ని నిలబెట్టుకోవాల్సింది ఎవరు? కాబట్టి మన జీవుడు ఇప్పటికి చాలా సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మనిషి పుట్టే కావాలి, నిజమైన మనిషిగా బ్రతకాలి. అంటే మన సత్య స్వరూపాన్ని మనం తెలుసుకుని ఆ కాన్షియస్నెస్లో వెళ్ళి జీవించడం అనేది ప్రధాన కర్తవ్యంగా మనం చేసుకోవాలి. అంటే మెడిటేషన్ అనేది ఈ ఉద్దేశంతో మనం నేర్చుకోవాలి. ఇంకా ఆత్మైన మన పరమాత్మతో కూడా అనుసంధానం కాదు. ఆయన మర్చిపోయి మనం ఎంత మర్చిపోయినా బాబాకి ఎంత మర్చిపోయి ఈ భౌతిక ప్రపంచం మన కళ కనిపిస్తుంది, భౌతిక శరీరమే కనిపిస్తుంది, దీంతో ఆటలాడేస్తుంది. ఈ ఆట మన దుఃఖానికి కారణం. బట్ నన్ను నేను తెలుసుకోవాలి, భగవంతుని తెలుసుకోవాలి. జీవితంలో మనం ఏంటి తెలుసుకోవాలి, నేనేంటో నాకు సత్యం పరమాత్మ నాకు అసలు అనుభవించాను. నన్ను నేను అనుభవించాను, భగవంతుడు నేను తెలుసుకోవాలి. ఈ రెండు తెలుసుకుంటే మన జీవితం దానికోసం మనం ప్రాక్టీస్ చేయాలి. మెడిటేషన్ వీడియో వేస్తారు. ఇప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు ఇప్పుడు దాకా నేను లోపల కాన్షియస్ అని చెప్తున్నాను కదా, అదొకసారి వీడియో చూస్తే మీకు అర్థం. తర్వాత నేను కామెంట్ ఇచ్చి మీతోటి చేయిస్తాను. అందరితో ఆరోగ్యంగా ఉండండి. వీడియో చూడండి, నేను చెప్తూ ఉంటాను, మీరు దాన్ని గమనిస్తాను. అది హిందీలో ఉంటాను, యూజ్ చేసి ధ్యానం చేయడానికి పాస్చర్ అది. అంటే ఇలా చెప్పు కట్టుకొని కూర్చుంటే నడుము కదలన్నమాట. పెద్ద
ఉంటుంది, ఇలా కూర్చుంటాము మనం. ఆ తర్వాత నడవే దారిలో ఉంటుంది. మధ్య నడుమే దారుతుంది అనుకోండి, గాలి నిండా పీల్చండి, మళ్ళీ స్ట్రైట్ అయిపోతుంది. ఎప్పుడు నడుము మధ్యలో ఉంటున్నప్పుడు నిండా గాలి పీల్చారా మళ్ళీ వెనుకోమంటే స్ట్రెచ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం కనిపిస్తుందంటే ఆయన చక్క బాగా వేసుకుని స్ట్రైట్గా కూర్చున్నారు, స్ట్రైట్ చెట్టు పట్టుకొని ఏకాంతంగా కూర్చున్నారు. ఆయన మొహం చూస్తే మనకి ముక్కు కూడా కొంచెం పలుకు, ఇలా పలుకు, ముక్కు కూడా పలుకుతున్నారు కదా, గాలి పీలుస్తూ వదులుతూ నేచురల్ గా ఆ గాలి వెళ్తూ వస్తూ ఉంటే దాన్ని మనసు అర్థంలో చేసుకున్నారు అన్న ముఖం చూస్తుంటే అర్థం. ఆయన నడిచే ఆ బ్రెత్ ని అబ్జర్వ్ చేస్తుంది, శ్వాసని చూస్తుంది. లోపల శ్వాస నడుస్తుంది, పైన వస్తుంది, దాన్ని చూస్తున్నారు. కానీ చుట్టూ ఏమున్నాయి? ఆలోచనలు, ఆలోచన. మనం ధ్యానం చేయడానికి కూర్చుంటే మొట్టమొదటి వచ్చేవేంటి? ఆలోచన. మొట్టమొదటి మధ్యలో చివర వచ్చేవి ఆలోచన. వస్తాయి ఆలోచనలు, వచ్చేసినాయి అంటే ఎవరు అనుకోవచ్చు. ఆలోచన వస్తాయి, రాని వస్తాయి, పోతాయి, వస్తాయి, పోతాయి. వస్తున్న ఆలోచన పాపపడుతున్నాయి. ఈ ఆలోచన వచ్చిందంటే పాడు, ఏంటి ఆలోచన వచ్చేస్తుంది ఏమనుకో. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ లాగా, స్క్రీన్ మీద స్క్రోలింగ్ లాగా వస్తాయి, పట్టించుకోలేదనుకోండి, వచ్చి ఆయన పట్టించుకోవట్లేదు. ఆయన పనిలో ఉన్నారు. ఏ పనిలో ఉన్నారు? శ్వాసనే గమనించమంటే ఆలోచన స్క్రీన్ మీద నడుస్తుంది, ఆయన పట్టించుకోవట్లేదు, శ్వాసనే చూస్తూ ఉన్నారు. ఆ బ్లూ లైన్ ఏంటి? శ్వాస నిశ్వాస మనం చేసేటప్పుడు దాని యొక్క ప్రయాణం. ఇలా చెప్పాను కదా, ఈ పొద్దు కింద మనకి కలుమోస్తుంది కదా, స్ట్రేట్గా కూర్చొని మనసు అంతర్ముఖం చేసిన గమనిస్తుంటే మనకు ఆ లైన్ అంతా, ఆ లైన్ అర్థమవుతుంది. ఇందాక డిఫరెన్స్ ఏంటి? ఆ బబుల్స్ లాంటివి డిజాల్వ్ అయిపోయి చిన్న అయిపోయి సంఖ్య అయిపోయింది కదా, నెంబర్ దాచిపోయింది. ఇప్పుడు అసలు వేరు వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయే టైంకి ఈ బ్రీదింగ్ ఏదైతే ఉందో శ్వాస ఇలా కిందదాకా చూపించారు, పొట్టు కిందదాకా. ఇప్పుడు ఎక్కడ చూపిస్తున్నారు? ఇక్కడ దాకా చూపిస్తున్నారు చేతిగా. ఇంకొంచెం పైకి, ఇంకొంచెం పైకి, ముక్కులో ముక్కులు. ఇప్పుడు అసలు తెలియదు ముక్కులో ముక్కులు. అంటే మన మనసు కాంగా అయ్యే కొద్ది అది తల్లికి ప్రపంచాన్ని శరీరాన్ని మర్చిపోయే కొద్ది శ్వాసలు క్రమంగా నిదానంగా, ఆ శ్వాసలు ముందు మనకి కిందదాకా తెలుసుకుంటే మనసు కాంగా అయ్యే కొద్ది ఆ శ్వాస మనకి ఎవరో నడుస్తుంది, కానీ మనం పట్టించుకునే స్థితి ఉండదన్నమాట. శ్వాస నడుస్తుంది కానీ శ్వాసను మనసు పట్టించుకుంటుంది. ముందు మనసు పట్టించుకుంటుంది, దాంతో ప్రారంభించింది. అది శ్వాసనే చూస్తూ ప్రారంభించిన మనసు కాసేపు శ్వాసను పట్టించుకొని వదిలేసి కాంగా దాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇక్కడి నుంచి పుట్టింది, ఇలా శరీరము చుట్టూ ప్రపంచంలోకి వెళ్తుంది, మళ్ళీ చుట్టూ ప్రపంచంలో ఫ్రీ అయ్యి ఇక్కడికి మనమే కోశంలో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనమే కోశంలో స్థిరమైపోతుంది. ఇంకా ఆలోచన లేదు, కామ్ అయిపోయింది. ఆయన మైండ్ కామ్గా అయిపోయింది. ఇప్పుడు తరమైన బ్లూ కలర్ లైట్ కురుస్తుంది. అది కాస్మిక్ ఎనర్జీ. అదేంటి? ఎప్పుడైతే మన ఆలోచన లేకుండా కామ్గా అయిపోయిందో లోపల, అప్పుడు దారి ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆలోచనలు ట్రాఫిక్ నడుస్తున్నంతసేపు అది అబ్స్టకిల్, దానికి కాస్మిక్ ఎనర్జీ లోపల గమనించడానికి ఒక అబ్స్టకిల్, ఆటంకం లాగా. ఆ ఆటంకం లేకుండా, మనసు అనేది లేకుండా, మనసు ఖాళీగా అయిపోయినప్పుడు కాస్మిక్ ఎనర్జీ లోపల కళాలో ధ్యాన స్థితిలో పూర్తిగా మనం టోటల్లీ డిటాచ్డ్గా ప్రపంచంతో ఉన్నప్పుడు మన ఇలా వెలుగు లేకుండా ఎనర్జీ బాడీ ఒక లైట్నెస్ అండ్ లైట్ అనుభవం అవుతుంది. పూర్తి ధ్యాన స్థితిలో ఉంటే ఇలా అనుభవం అవుతుంది.
అదే ప్రాణ శరీరం అంటే, అదే వ్యతిరేక బాడీ. సూక్ష్మ శరీరము, ప్రాణ శరీరము, వ్యతిరేక బాడీ అంటే అంటే ధ్యానంలో ఫిజికల్ బాడీ అనేది మనకి పూర్తి ధ్యాన స్థితిగా ఉంటుంది. దీని యొక్క సెన్సేషన్ ఏమి నేను ఉన్నానని అర్థమవుతూ ఉంటుంది. నా యొక్క శరీరం యొక్క ఒక ఇమేజ్ అలా ఒక ఎనర్జీ బాడీ లాగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ధ్యాన స్థితిలో గాఢంగా ఉన్నంతసేపు తపస్సు చేసిన అలానే మన చుట్టూ ప్రపంచం శబ్దాలు అవి అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళ మనసు అంతర్ముఖమైపోయి ఉంది. దేనికి అడిగిన స్థితిలో ఇటువంటి స్థితిలో శరీరం కూడా కలరు. మనసు పూర్తి అంతర్ముఖమైపోయినప్పుడు మనసు నుంచి సిగ్నల్స్ బాడీ ఉండవు కదా బ్రెయిన్లో. ఆలోచన ఉంటేనే సిగ్నల్ వస్తుంది బ్రెయిన్లో. చూడాలి అని ఆలోచిస్తే కళ్ళు తెరుస్తాం, కలపాలి అని చూస్తే కలుపుతాం. అసలు ఏ ఆలోచన లేదనుకోండి. ఏ పాస్చర్లో శరీరాన్ని పెట్టి కూర్చున్నారో మళ్ళీ థాట్స్ అనేవి వచ్చేదాకా శరీరం అలాగే ఉంటుంది. శరీరానికి ఆ నిద్ర ఆటోమేటిక్గా ఆ కట్టి పడేసినట్టు అలానే ఉండిపోతున్నాం. గంట 2 గంటలు రోజులు మళ్ళీ స్పృహలోకి ఆలోచనలోకి వచ్చేదాకా అలాగే. ఇప్పుడు ఏమైంది? వచ్చేసారి స్పృహలోకి ఆలోచన వచ్చేసినాయండి. మంచిగా మెడిటేట్ చేసుకున్నామండి, ఎవరు ఖాళీగా కొట్టారు, అయితే ఎవరు గట్టిగా మాట్లాడారు, వివిధ డిస్టర్బ్. అప్పుడేమైంది? మళ్ళీ అదేంటి మనం ఎవరిగా మాట్లాడుతున్నారు, ఎవరి ద్వారా అనుకున్నారు. అప్పుడు ఏమైంది? ఆలోచన వచ్చేసింది. అప్పుడు ఆ ఫ్లో అవుతున్న ఎనర్జీ ఏమైంది? బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోతే లోపల ఎనర్జీ ఏమైంది? బ్లాకేజెస్ వచ్చేసింది. ఇలా ఫ్లో అవుతూ ఉంది. పవర్ సప్లై ఆగిపోయింది. పవర్ సప్లై ఆగిపోతే ఏమవుతుంది? అది మంచి చూపించాలి. అంటే ఫ్లో అవుతున్న ఎనర్జీ డిస్టర్బ్ అయింది. సరే మళ్ళీ మైండ్ సెట్ చేసుకున్నాం, మళ్ళీ బ్రేకప్ చేసుకుని మళ్ళీ దాన్ని ఫామ్గా చేసుకునే ప్రయత్నం చేశాం. మళ్ళీ దాన్ని స్థిరపరుచుకున్నాం. అప్పుడు ఏమైనా మళ్ళీ కనెక్ట్ అయింది. కనెక్ట్ అయ్యి ఏమైందంటే మళ్ళీ దానికి సెట్ అయిపోతుంది. మళ్ళీ ధ్యాన స్థితి పడుతుంది. కాబట్టి కూర్చోవడం అనేది ధ్యానం కాదు. కూర్చుంటే గంటలు ధ్యానం కాదు. ఆ స్థితిలోకి, ఆ చైతన్య స్థితిలోకి వెళ్ళడం, ఆ కాన్షియస్నెస్లోనే ఉండడం. ఈ బాడీ స్పృహ, చుట్టూ స్పృహ ఏమీ లేకుండా ఆ చైతన్యంలో వెళ్ళే స్థితిని ధ్యాన స్థితి అంటారు. అవన్నీ ప్రాణ ప్రవాహాలు అంటారు. ఆ వాయువులాగా నెట్వర్క్ లాగా చూపించారు కదా. శరీరంలో ప్రాణ చక్రాలు, ప్రాణ ప్రవాహాలు, మెరిడియన్స్ అంటారు. దాన్ని మెరిడియన్స్ అంటారు. మీకు ఆకుపచ్చ ఆకుంటే చేస్తున్నారు కదా. అంటే ప్రాణ ఫ్లో ఉంది కదా, ఈ ఫ్లోని అవి బ్యాలెన్స్ చేశారు అన్నమాట. ఈ వేడి చెవులు, కాళ్ళు వేడి చెవులు, ఒకడాలు గుట్టడాలు ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? అక్కడక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చిన ఫ్లో మళ్ళీ సెట్ అవ్వడం కోసం ఫిజికల్ ఎనర్జీ ఆ ట్రీట్మెంట్స్ పనిచేస్తాయి అన్నమాట. ఇది ధ్యానం. చక్కగా 5 నిమిషాలు చక్కగా స్ట్రైట్గా కూర్చుంది. ఆ స్పీకర్ అర్థమైంది కాబట్టి ముందు చక్రాలు చూశారు కదా. మీరు ఇలా కాళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మీ లోపల ఆ చక్రాస్ కూడా ఒకసారి ఇమాజిన్ చేసుకుని చక్కగా స్ట్రైట్గా కూర్చోండి. మీ చేతులు కింద చెప్పినట్టు ఇలా వాళ్ళు ఇంటర్లాక్ చేసుకుని కూర్చోండి. ఏదైనా ఇబ్బంది వస్తే మీ కళ్ళలో ఇలా పెట్టుకొని, ఈ ముద్ర పెట్టుకొని ఇలా కూర్చోండి. నడుము నుంచి పైకి స్ట్రైట్గా ఉండాలి. మీ కాళ్ళు ఇబ్బంది ఉంటే కొంచెం ఇలా కాల్ చేసుకున్నా, ఎదురులో పెట్టుకున్నా ఏదైనా పర్లేదు. నడుము పాటలాగా మాత్రం అటెన్షన్ ఇవ్వండి. కాళ్ళు ఫ్రీగానే పెట్టుకోండి. మంచిది. ముఖం ఎక్కడ టైట్గా పెట్టుకోండి. రిలాక్స్డ్గా పెట్టుకోండి. మీ పళ్ళు వరుసలు 2 టచ్ అయ్యి గట్టిగా నోరు మూసుకోండి. 2 పళ్ళ వరుసల మధ్య కొంచెం గ్యాప్ ఉండేటట్టు నోరు క్లోజ్ చేయండి.
అలా క్లోజ్ చేసుకుంటే ఈ ఫేస్ అంతా కదా రిలాక్స్గా అయిపోతుంది. మీ భుజాల దగ్గర మూడు దగ్గర ఎక్కడ క్యారెక్టర్స్ ఉంది. ధ్యానం అంటేనే రిలాక్సేషన్ ఇచ్చి, ధ్యానం అంటే ఏదో అని అనుకో. ఇప్పుడు ఒకసారి నిండా గాలి చూడండి, భుజాలు కలిగేలాగా పైకి. ఇంకోసారి, మూడోసారి, ఇప్పుడు సహజంగా మీలో నడుస్తున్న శ్వాసని మీ మనసు కలిగి చూడండి. ఇందాక మీరు వీడియోలో కూడా చూశారు, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. అనుభవం కూడా శరీరంలో మీకు అవుతుంది. ముక్కు ద్వారం దగ్గర ఈ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ముక్కు ద్వారం దగ్గర గాలి టచ్ చేసుకుంటూ లోపలికి వెళ్తాం. అది ఎక్కడ దాకా వెళ్తాము? దాని వెనకాలే మనసు దగ్గర. దాని ప్రయాణం మీకు పొట్టు దాకా కూడా తెలుసు. మళ్ళీ నిశ్వాసం, నిశ్వాసలో మళ్ళీ కొత్త కండరాలకు విశ్వాసం. గాలి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ముక్కు ద్వారంగా టచ్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోతాం. మనసుకి దాని ప్రయాణం వెళ్తారు. ఒక్క శ్వాసను కూడా మిస్ చేయలేదు. ఒక్క శ్వాస వల్ల మనసు జారిపోదు. ప్రతి శ్వాసను మనసు కూడా ఉచ్ఛ్వాస, దాని వెంటాల విశ్వాసం. ప్రతి విశ్వాసంలో మనసు శాంతిని అనుభవం చేస్తుంది. శ్వాసలో ఉచ్ఛ్వాసకు నిశ్వాసకు మధ్య శాంతి తయారవుతుంది. ఆ శాంతిని మనసు అనుభవిస్తుంది. శ్వాసను చూస్తూ ఆ శ్వాసలో శాంతిని అనుభవిస్తుంది. మనసు నెమ్మదిగా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి, దేహాన్ని మర్చిపోయి, ప్రాణ శరీరంలో ప్రాణాలకు లేని శ్వాస ప్రయాణంతో భయమైన మనసు ఆ శ్వాసను కూడా అనుభవించడం విడిచిపెట్టు. బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి, దేహ ప్రపంచాన్ని మర్చిపోయి, ప్రాణ ప్రపంచాన్ని
తాను ఎక్కడ పుట్టిందో అక్కడికి చేరు. బ్రోమ్